హలో, మన గ్రాండ్ మదర్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ శనగ పిండి లేకుండా, అలాగే ఆయిల్ వాడకుండా చేసే స్వీట్ రెసిపీ అండి. దీన్ని మోతీచూర్ లడ్డు అని అంటారు. దీనికి కావాల్సింది 1000 కప్పుతోటి 1 కప్పున్నర పంచదార అండి. అదే కప్పుతో 1 కప్పు బన్సీ రవ్వ తీసుకున్నాను. అలాగే నెయ్యి అండి, ఒక 7-8 స్పూన్ వరకు కావాల్సి వస్తుంది. ముందుగా నెయ్యి వేసుకుని అది కొద్దిగా వేడిగా దాంట్లో మనం రెడీగా ఉంచుకున్న ఈ రవ్వని బాగా వేయించాలి. మంచి వాసన వచ్చే వరకు, మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకుని రెడీ చేసుకోవాలి. అలాగే దీనికి కావాల్సింది ఒక 2 యాలకులు, అలాగే ఒక ఆవగింజంత కర్పూరం అండి. కలర్ కోసం ఫుడ్ కలర్ అండి ఇవి కావాల్సినవి. ఈ రవ్వ ఇలా వేగనివ్వాలి. బాగా వేగి మంచి వాసన వచ్చిన తర్వాత ఈ 1 కప్పుకి నేను సుమారుగా 3.5 కప్పుల వరకు వాటర్ వేసానండి. ఈ వాటర్ అంతా పీల్చుకుని బాగా వేగిన తర్వాత వాటర్ వేయాలి. ఈ వాటర్కి బాగా ఉడుకుతుందండి. దాన్ని ఉడుకుతూ ఉండే అది బాగా దగ్గర పడిన తర్వాత మళ్ళీ మనం 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా మధ్య మధ్య ఒక 4-5 సార్లు 2 స్పూన్ చొప్పున నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఇది నేను చెప్పే రెసిపీస్ అన్నీ కూడా సింపుల్గా ఈజీగా ఎవరైనా పండగలప్పుడు అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు. ఎవరన్నా వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇది చక్కగా చేసుకుని పెట్టవచ్చు. ఇది టైం కూడా ఎక్కువ టైం పడుతుంది. ఒక పావు గంట సమయంలో చేసుకోవచ్చు. బయట తెప్పించిన స్వీట్స్ వాటికంటే కూడా ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత దాంట్లోనే మనం కొలిచి ఉంచుకున్న పంచదార కూడా, అంటే కప్పున్నర, ఏ కప్పుతో తీసినా అదే కప్పుతో కప్పున్నర. నేను సింపుల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, మొదటిసారి చేసేప్పుడు ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఏ రెసిపీస్ అన్నీ కూడా సింపుల్గా తక్కువ క్వాంటిటీలో చేసేట్టు చెప్తున్నాను. ఎందుకంటే చేత కాకపోతే కనుక పదార్థాలు వేస్ట్ అయ్యి పాడైపోకుండా ఉంటాయని, ఇవి కొత్తగా నేర్చిన వాళ్ళకి బాగా ఈజీగా చేసుకోవడానికి కూడా అనువుగా అవకాశం బాగుంటుందని చెప్పి ఇలా చెప్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా దగ్గర పడిన తర్వాత 15 నిమిషాలు మళ్ళీ నెయ్యి వేయాలండి. నెయ్యి వేసి మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా 2-3 సార్లు కలిపి దాంట్లోనే మనం రెడీగా ఉంచుకుని యాలక పొడి, ఫుడ్ కలరు, చూసారు కదా, నెయ్యి ఇలా వేసి మధ్య కలుపుతూ అది దగ్గర పడుతుందండి. దగ్గర పడి మొత్తం అంతా బాగా దగ్గర పడి బాగా ఇది అవుతుందండి. ముద్దలాగా దగ్గర పడుతుంది. ఆ పడినప్పుడే దాంట్లోనే కొద్దిగా ఫుడ్ కలరు, అలాగే యాలక పొడి, దాంట్లోనే కొద్దిగా ఒక ఆవగింజంత పచ్చగా ఉంటే వేసుకోవచ్చు. వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. బయట కొన్న లడ్డూలా బాగుంటాయి, మోతీచూర్ లడ్డూలా ఉంటే బాగుంటుందండి. జ్యూసీగా, చాలా స్వీట్గా, చాలా చాలా బాగుంటాయి. మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నేను జీడిపప్పు, బాదం పప్పు, అలాగే పంకిన్ సీడ్స్ అవి కూడా వేసానండి. మీ ఇంకా వేరే ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు, లేదన్నా స్కిప్ చేసేయచ్చండి. నేను వేసాను. ఇలా వేసిన తర్వాత ఒక పళ్ళను తీసుకుని దాన్ని కాస్త ఆరినిచ్చి చేతికి సరిపడా వేడిగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఇవి ఉండలు చేసుకోండి. ఈ మెజర్మెంట్కి నాకు సుమారుగా 8 వచ్చాయి. నేను కూడా ఇవాళ సింపుల్గా చేశాను, ఎందుకంటే మీకు చేసి చూపించడానికి సింపుల్గా చేశాను. క్వాంటిటీ ఎక్కువ అంటే ఏదైనా తేడా వచ్చి పాడైపోయినా కూడా ఇబ్బంది పడక్కలేకుండా కొద్దిగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఒకసారి బాగా కుదిరి మళ్ళీ రెండోసారి బాగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చేసి అన్నీ రెడీ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా, జ్యూసీగా, చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి వీలుంటుంది. చూసారు కదా, ఇలా అన్నీ రెడీ చేసుకోండి. చాలా చాలా బాగున్నాయి. వేళ చేశాను, పిల్లలు మా వాళ్ళందరికీ చాలా నచ్చాయి. బయట కొన్న వంట అంటే చాలా సూపర్గా ఉన్నాయని చెప్పన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా నోటిఫికేషన్లో మరిన్ని రెసిపీస్, కర్రీ రెసిపీస్, అలాగే చట్నీలు, పికిల్స్, అలాగే స్వీట్ రెసిపీస్ ఉన్నాయి. మీరు ఒకసారి వాటిని కూడా చూడండి. సింపుల్గా ఈజీగా పోయండి. ఇవి ఏంటంటే జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, అలాగే బ్యాచిలర్స్కి, దూరాల నుండి ఏమైనా చేసుకోవచ్చు. బయట తినే వాటి కంటే చాలా బాగుంటాయి. ఇవి ఆడబడి చాలా చాలా బాగా కుదిరాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చి పెడతారు.
చూసారు కదా, ఇగో ఇలా రెడీ చేసండి, చాలా బాగున్నాయి.